హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ స్టూడియో. నేను విజయలక్ష్మి. ఈరోజైతే మనం విజయనగరంలోని శిల్పారామం ఎక్కడుంది అడ్రస్ చాలామందికి అయితే తెలియదు. ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలన్నీ మీకు తెలియజేస్తాను, చూడండి. ఇదైతే అండి దాసన్నపేట రైతు బజారు దాటిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ వస్తుంది నెల్లిమర్లగా వెళ్ళే రూట్లో. ఆ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ రైట్ తీసుకున్న తర్వాత బాబా మెట్టకి వెళ్ళేటప్పుడు మళ్ళీ లెఫ్ట్ కట్ అవ్వాలన్నమాట. లెఫ్ట్ కట్ అయ్యి కొంచెం ముందుకెళ్తే చాలు శిల్పారామం మనకు కనిపిస్తుంది. ఆ స్ట్రైట్ రూట్లో లాస్ట్ ఎండింగే శిల్పారామం అండి. మేము ఈ వీడియో తీసేటప్పుడైతే వాతావరణం చాలా చల్లగా అయితే ఉంది. చూశారు కదండి, ఇక్కడే శిల్పారామం ఉంటుంది. నాతో పాటు మీరు కూడా శిల్పారామాన్ని చూడండి నా యూట్యూబ్ ఛానల్లో. ఎండ్ వరకు చూడండి. చాలా ఆహ్లాదకరంగా ఈరోజు వాతావరణం అయితే చాలా సహకరించింది అక్కడ చూడడానికి. అంటే మిగిలిన శిల్పారామాలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే చెట్లు అయితే చాలా అంటే ఆర్టిఫిషియల్గా అయితే ఉండవు. అన్నీ కూడా ప్రకృతి సంబంధంతో కూడినటువంటి శిల్పారామం ఇక్కడ విజయనగరంలో. చూసేద్దాం రండి. ఇదిగోండి శిల్పారామం. ఇక్కడ ఎంట్రన్స్ అయితే బయట చాలా ఖాళీ ప్రదేశం అయితే ఉంది, పార్కింగ్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఫీజు అయితే పెద్దవాళ్ళకి 20 రూపీస్, చిన్నపిల్లలకైతే 10 రూపాయలు ఉంటుందండి. అసలు ఈ శిల్పారామాలు ఆంధ్రప్రదేశ్లో కళలు, హస్తకళలు మరియు సాంస్కృతిక అభివృద్ధి కోసం ఒక ప్రదర్శనగా ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న నైపుణ్యం కలిగినటువంటి హస్త కళాకారుల యొక్క ప్రత్యేకమైన కళాత్మక మరియు సాంప్రదాయ నైపుణ్యాలను పరీక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఈ యొక్క శిల్పారామాలు అయితే ఉంటాయి. కళలు మరియు హస్తకళలను వాటి అసలు వైభవానికి తీసుకురావడానికి భారతదేశం కళాత్మక సంపదను పరిరక్షించడం కోసం సాంస్కృతిక మరియు సృజనాత్మక సాంప్రదాయాల ప్రాముఖ్యత, అనేక జాతి కళలు, హస్తకళలు మరియు సాంస్కృతిక ఉత్సవాలను శిల్పారామం నిర్వహిస్తూ ఉంటుంది. ఏపీలో వివిధ కీలక ప్రదేశాలలో శిల్పారామాలను ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ మన దేశ సంస్కృతిని ప్రదర్శించడం, అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు మంత్రముగ్ధుల్ని చేసే గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. హస్తకళాకారులకు మద్దతునిచ్చేందుకు మరియు మన సంస్కృతిని స్మారక చిహ్నంగా భారతీయ కళలను ప్రోత్సహించడానికి అద్భుతమైన అవకాశాన్ని ఈ శిల్పారామం అనేది కల్పిస్తుంది. ఈ శిల్పారామాలైతే మనం ఆంధ్రప్రదేశ్లో టూరిజం కింద మాత్రం పనిచేస్తాయి. చూశారు కదండి. మిగిలిన శిల్పారామాలైతే అంటే టౌన్లో పెట్టడం వల్ల అంత ప్రకృతికి దగ్గరగా అయితే ఉండవు. ఇక్కడ కొండల మధ్యలో విజయనగరంలో అయితే మనల్ని ప్రకృతికి దగ్గరన చేస్తూ మనకున్నటువంటి అంటే పాత ట్రెడిషనల్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మేము వెళ్ళినప్పుడైతే చాలా అంటే హ్యాపీ అనమాట. వర్షం కూడా పడింది. ప్రకృతి మాకు ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది నాకైతే. ఇక్కడైతే చిన్నపిల్లలు అంటే ఆడుకోవడానికి ఇసుకంతా ఏర్పాటు చేశారు. అంటే పిల్లలు ఏదన్నా పడ్డా కానీ దెబ్బలు తాకకుండా చిన్న చిన్నవి అయితే కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి వాస్తవిక జీవనంలో ఇలాంటి ప్రకృతి అందాలను చూస్తూ కాసేపు అయినా కానీ ప్రశాంతంగా ఉండాలి అంటే మాత్రం విజయనగరం శిల్పారామాన్ని ఒకసారి చూడాల్సిందే. ఇక్కడ 2 తాడి చెట్ల మధ్యలో ఊయలైతే ఉందండి. ఈ ఊయలు చూడంగానే చిన్నతనం అయితే గుర్తొస్తుంది. అట్ల తద్దికి ఇలా ఊయలైతే ఊగుతారు పెద్ద పెద్ద వేసి పల్లెటూరుల్లో. మరి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీరు ఇలా ఎప్పుడైనా ఊయలు ఊగారా 2 తాడి చెట్ల మధ్యలో? హాయ్ హలో నమస్తే అండి. మనం వచ్చాము ఇప్పుడు విజయనగరంకి. నా పేరు వచ్చి కళావతి. శిల్పారామాన్ని ఎవరు వీక్షించుండరు. ఇప్పుడు మనం చూడవలసిన ప్రదేశం వచ్చేసి శిల్పారామం. అత్యంత ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది. ఇక్కడ చెట్లు, చేమలు, అలానే వాటర్ అవన్నీ చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. అలానే చూస్తే ఇక్కడ తామర పువ్వులు కూడా ఉన్నాయి. పెట్టండి డక్ వాక్ అంటే అదే మేడం నా దాంట్లో అవును. ఈ డక్ అసలు దొరకట్లేదు, దొంగ మొహం డక్కు.
వీడియో ఇష్టం లేదా డక్కుకి? హాయ్ హలో నమస్తే అండి. మనం వచ్చాము ఇప్పుడు విజయనగరంకి. నా పేరు వచ్చి కళావతి. శిల్పారామాన్ని ఎవరు వీక్షించుండరు. ఇప్పుడు మనం చూడవలసిన ప్రదేశం వచ్చేసి శిల్పారామం. అత్యంత ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది. ఇక్కడ చెట్లు చేమలు అలానే వాటర్ అవన్నీ చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. అలానే చూస్తే ఇక్కడ తామర పువ్వులు కూడా ఉన్నాయి, చూద్దాం మనం కూడా. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి చాలా ప్రశాంతంగా డాన్స్ నేర్చుకుంటుంది. ఇంతకుముందు కూడా ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందంట. ఇక్కడ డాన్స్ క్లాస్లో వల్ల ఇల్లు నేర్చుకొని చాలా ప్రశాంతంగా డాన్స్ చేస్తూ ఆనందిస్తుంది. మీరు చూడొచ్చు అమ్మాయిని. చూడండి గాయస్, ఇప్పుడు మనం చూస్తున్నాం లోటస్ ఫ్లవర్స్ చెట్లు కూడా ఉన్నాయి. చూస్తుంటే ఆనందంగా ఉన్నాయి కదా, పింక్ కలర్లో భలే ఉన్నాయి. చూడండి ఫస్ట్ చూస్తున్నాం ఏంటంటే శిల్పారామంలో లోటస్ ఫ్లవర్స్. ఎప్పుడైనా వచ్చావమ్మా ఇక్కడికి? చాలాసార్లు వచ్చాను. హాలిడేస్ అన్నప్పుడు వస్తూ ఉండేదాన్ని. అవునా? ఎనీ టైమ్స్ వచ్చావు ఇక్కడికి? ఒక 10 times వచ్చి ఉంటాను. బాగుందా? నచ్చిందా? నచ్చింది. పార్క్ ఉన్నాయి. ఫ్రెండ్స్ అందరు చెప్తావా మరి? చెప్తాను. దీని పేరేంటి? శిల్పారామం. శిల్పారామం చూసారే కదండి. ఇక్కడ శిల్పారామంలో పిల్లలు కూడా చాలా ఆనందంగా ఆడుకుంటున్నారు.